Everyone, welcome again and welcome back to Suchitra Vlogs. How are you all? ఛానల్లో ఆల్రెడీ రెండుసార్లు దోశ బ్యాటర్ ప్రిపరేషన్ గతంలో 10 months ముందు చూడడం జరిగిందండి. నిన్న పెట్టిన సిటిఎం ఛాలెంజ్ వ్లాగ్లో ఒక రిక్వెస్ట్ వచ్చిందనమాట, సపరేట్గా కొంచెం పెడతారా, ఈజీ అవుతుంది మాకు, వ్లాగ్ అయితే వెతుక్కోవడం కష్టమని. నిజమే కదా అనిపించింది అనమాట. సో జస్ట్ మెజర్మెంట్స్ చెప్పి సుత్తి లేకుండా సింపుల్గా క్రిస్ప్గా చెప్పేస్తాను, చూస్తుండండి. 1 గ్లాస్ మినప్పప్పు తీసుకుని నేను యూజువల్గా 3 glasses ఆఫ్ రైస్ వేస్తాను, అంటే 1:3 రేషియో. ఒక్కొక్కసారి 4 కూడా వేస్తూ ఉంటాను. సో ఇందులో ఇంకా ఎక్స్ట్రాగా నేను మెంతులు కానీ అటుకులు కానీ అన్నం కానీ ఏమీ వేయట్లేదు. మీకు కొంచెం బ్రౌన్ కలర్లో, గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి అనుకుంటే 4 గింజలు మెంతులు వేసుకోండి. ఎక్కువ వేస్తే చేదొస్తుంది. లేదు అంటే ఒక టిప్ చెప్తాను. పిండి రుబ్బుకున్న తర్వాత దోశ వేసుకునేటప్పుడు ఆ పిండి పాత్రలో కొంచెం చక్కెర వేసుకోండి, షుగర్, సో దట్ మీకు క్యారమలైజ్డ్గా గోల్డెన్ బ్రౌన్లో చక్కగా వస్తుంది. ఇక్కడ దీన్ని నేను శుభ్రంగా ఆ తెల్లదనం అంతా పోయేలాగా కడుక్కుని 6 hours నానబెట్టుకుంటాను. యూజువల్గా బాగా టైం ఉంటే కనుక ముందుగా బియ్యం నానబెట్టేసుకుని అప్పుడు ఇంకా మిక్సీ వేస్తాను ఆర్ గ్రైండర్ వేస్తాను అనుకున్న టైంకి 2 గంటల ముందు మినప్పప్పు నానపెడతాను. ఎందుకంటే మినప్పప్పు ఎక్కువసేపు అక్కర్లేదు నానడం కాబట్టి. సో నానుతోంది ఇక్కడ మనకి. అండ్ గ్రైండర్లో వేసుకోవడం వల్ల ఒదుగొస్తుందండి, పిండి డబల్ అవుతుంది. ఇంకొంచెం గట్టిగా రుబ్బుకుంటే దీన్ని మీరు చిట్టి పునుగులు వేసుకోవచ్చు, ఊతప్పం వేసుకోవచ్చు, గుంట పొంగనాలిలా కూడా వేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఎట్లా వచ్చాయో దోశలు, చాలా ఈజీగా వచ్చాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా నేను తెలిసినవన్నిటికీ ఆన్సర్ చేస్తాను. Thank you once again for giving me this opportunity to share the inputs. Thank you. See you in another video. Bye.